తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. 2 సార్లు మిస్ అయింది కదా ఎమ్మెల్యే టికెట్. ఈసారి గట్టిగా లోకేష్ గారికి చెప్పారా, నెక్స్ట్ నేను కంటెస్ట్ చేయాల్సిందే, గుంటూరు కాకపోయినా పర్వాలేదు, ఆప్షన్ మీరే ఇవ్వండి, అక్కడికి వెళ్ళి డెవలప్ చేసుకుంటాను, ఇప్పటి నుంచే క్యాడర్ రెడీ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి డబ్బు కాదు, మీరు చూడని పాపులారిటీ కాదు, అన్నీ చూసేశారు లైఫ్లో. అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, కుటుంబం అంతా అక్కడే, వాళ్ళకు కూడా టైం కేటాయించకుండా పిల్లల్ని వదిలేసి కంపెనీని వదిలేసి అక్కడ వదిలేసి దేశం కానీ దేశం వచ్చేసి, అంటే ఇక్కడ పుట్టి పెరిగినా అంతా సెటిల్ అయిపోయింది అక్కడే, కాబట్టి వాళ్ళకి టైం ఇచ్చే టైం లేదు ఇప్పుడు. మీకు అదే వెళ్ళాలి. నేను ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ అండి. ఇండియాకి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు కూడా, అంటే అక్కడే చదువుతున్నారండి. ఎందుకంటే ఇక్కడ మన పిల్లలే ఉన్న చదువుల కోసం అమెరికా వెళ్తున్నారు, కానీ మా పిల్లలు అక్కడే పుట్టి అక్కడే చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు చదువుకి ఇక్కడ తీసుకురావటం కరెక్ట్ కాదు అని చెప్పేసి, పైగా ఒకళ్ళు కాలేజీలో ఉన్నారు, కొద్ది రోజుల్లో చదువు కూడా అయిపోయి ఫ్యూచర్లో జాబ్కి వెళ్ళిపోతారు, ఇంకొకళ్ళు స్కూల్లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళని తీసుకురావటం కష్టం. కాకపోతే ప్రతి 2 monthsకి ఒకసారి నేను వెళ్తుంటాను, వాళ్ళు వస్తూ ఉంటారు. లాస్ట్ వీక్ వరకు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మా వైఫ్ పిల్లలు. ఇప్పుడు నేను కూడా ప్రతి 2-3 నెలలకు ఒకసారి వెళ్తూనే ఉంటాను. ప్రపంచం ఏ మూలన్నా రోజు 2 పూటలు మాట్లాడుకుంటూ ఉంటాం. సంవత్సరానికి 2 trips కంపల్సరీ వెళ్తాం. ప్రతి ఏదో వెకేషన్కి ఒక్కసారి 2 బాగా అండి. మా వైఫ్ పీపుల్కి మా వైఫ్ బిగ్ సపోర్ట్ అండి. మా వైఫ్ ప్రశాంతి, తను నా బిజినెస్లో కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అన్నింటిలో కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అమెరికాలో కూడా చూసింది కదా, నేను ఇప్పుడు కొత్తగా ఇక్కడ పబ్లిక్ లైఫ్లో రావటం కదా, అమెరికాలో కూడా నాట్స్లో ఎన్ఆర్ఐ టీడీపీలో అక్కడ కూడా నేను బిజీగానే ఉండేవాడిని. కాబట్టి నాకు జనంలో ఉండటం ఇష్టం, జనంకి సర్వ్ చేయటం ఇష్టం అని నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్ తెలుసు. కాబట్టి నా వైఫ్ కూడా ఆమె వెనకుండి నన్ను సపోర్ట్ చేస్తే వీటన్నిటిలో నేను ముందుకు వెళ్ళడానికి తను కూడా షీ ఆల్సో ప్లేడ్ ఏ కీ రోల్. సో టాప్ పిల్లలతోటి బాగా అటాచ్మెంట్ ఉంది. ప్రతి సంవత్సరం మినిమం 2 వెకేషన్లకు అయితే వెళ్తానే ఉంటాం. సో టాప్ 5 మిలీనియర్స్లో ఒక టాప్ 2, టాప్ 3 మోహన్ కృష్ణ గారు ఉంటారు అని చెప్తుంటారు, నిజమేనా? అస్సలు కాదండి. ఈసారి అఫిడవిట్లో పెమ్మసాని గారు 7,400 కోట్లు అయితే మంది 10,500 కోట్లు దాకా అంటున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు హీఈస్ నెక్స్ట్ లెవెల్. ఆయన ఎన్ఆర్ఐస్ అందరికి కూడా ఒక స్ఫూర్తి. ఆయనతో దగ్గరగా ఉండే వాడిని కాదండి. దీంట్లోనా అఫిడవిట్లోనా అంటే కదా, మీకు అబద్ధం చెప్పను, డబ్బులు ఉన్నాయి, సంపాదించాను, సంపాదిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంకా నా బిజినెస్ లో యాక్టివ్ గానే ఉన్నాయి. పార్టీకి 500 కోట్లు దాకా ఇచ్చారండి ఫండ్ మీరు? కాదండి, లేదు. పార్టీకి చాలా ఖర్చు పెట్టాను, కోట్లు ఇచ్చాను. ఎన్ని కోట్లు అనేది చెప్పను, కానీ కోట్లు ఖర్చు పెట్టాను, కోట్లు ఇచ్చాను. కానీ మీరు చెప్పే నంబర్ కాదండి, అంత అమౌంట్ ఎవరు సార్. ఫోన్లే నేను చెప్పకపోయినా ఈసారి అఫిడవిట్లో చూపించాలి. ఆయన అమెరికా డబ్బులు కదా, ఈజీగా చూపించాల్సిందే, తప్పదు. అంత వైట్ మనీ కాబట్టి చూపించాల్సి వస్తుంది, కాబట్టి అప్పుడు చూపించినప్పుడు మీరే చూద్దరు. డెఫినెట్గా చూస్తాం అప్పుడు. బట్ లాస్ట్ టైం ఫైనల్గా చెప్పండి, 2027 ఇదే టైంకి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేదే నారా భువనేశ్వరి గారు, నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. అది కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల అక్కడ ఇక్కడ కొన్ని వెనక్కలాగుళ్ళు వస్తున్నాయి, లేకపోతే ఎప్పుడో చేయాలన్న ఆలోచన ఆయనకు ఉంది. 26లో అవ్వాల్సిన వ్యక్తి 27కి మొత్తం లైన్ క్లియర్ చేస్తున్నారు. అన్ని కుటుంబాలను కూడా పిలిపించి ఈ మధ్య గెట్ టుగెదర్ కూడా లోకేష్ గారు పెట్టడం జరిగింది. అది నిజమా? అది నిజంగా జరగబోతుందా? జరిగితే ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి అసలుకి? అది అసలు ఏమాత్రం కూడా జరిగే అవకాశం లేదండి. నేను ఇందాక ఇంటర్వ్యూ బిగినింగ్లో చెప్పినట్టు నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి, పార్టీకి నాయకుడు అని నారా లోకేష్ గారు చెప్తారు, అందరూ కూడా చెప్తానే ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ రాష్ట్రానికి ఇంత ముందు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. నారా లోకేష్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారే ఇంకా ముఖ్యమంత్రిగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు. మీరు చెప్పిన ఈ 2027 అనేది నేను ఎక్కడా వినలేదు. మీరు అన్నట్టు నాయకులందరినీ కలిసి అనేది అది కరెక్ట్, కానీ దానికి దీనికి సంబంధం లేదండి. లోకేష్ గారు పార్టీ వాళ్ళ సభ్యులందరినీ కూడా తన కుటుంబ సభ్యులనే చూస్తారు. అందుకే మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడ ఏ పార్టీ లేని విధంగా పార్టీ కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిన మొదటి పార్టీ తెలుగుదేశం. ఆలోచన కూడా లోకేష్ గారిది. ఫస్ట్లో 2 lakhs ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 5 lakhs ఇస్తూ ఉన్నాం. పార్టీ సభ్యులందరూ కూడా మా కుటుంబ సభ్యులే
అని లోకేష్ గారు చూస్తారు కాబట్టి అదే కోవలో నాయకులతోటే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఆ బాండింగ్ ఉండాలి అని ఆయన తీసుకొచ్చిన మంచి సాంప్రదాయం. మొన్న నాయకులందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆయన డిన్నర్కి కలవటం, లంచ్కి కలవటం, కానీ దానికి అంటే మీరు ఆయన దీనికి బాగా సంబంధం క్లోజ్ కదా, ఎప్పుడు కూడా అన్న సందర్భంలో నా ఏం ముఖ్యమంత్రి అవ్వటం డెఫినెట్గా నెక్స్ట్ తాత నాన్న తర్వాత నేను. అది ఆయన ఏం కాదండి, మా అందరి కోరిక కూడా అండి. నేనే కాదు, తెలుగుదేశం పార్టీ సభ్యులందరి కోరిక. ఆయన లీడర్షిప్ స్కిల్స్ చూస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల కోరిక కూడా. కాకపోతే ఇప్పుడు కాదు, భవిష్యత్తులో. ప్రస్తుతానికి నారా చంద్రబాబు నాయుడు గారే చీఫ్ మినిస్టర్, బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు. ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు. లోకేష్ గారు భవిష్యత్తులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని ఆయనకే కాదు, మా అందరికి కూడా ఉంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది, వస్తే తర్వాత ఏంటి పరిస్థితి అనే దానికి ఏం చెప్తారు? ఈ పార్టీలో ఉంటారా, నాకు తెలియదండి, పార్టీయా లేకపోతే? అది నాకు తెలియదు, కానీ నాకు తెలిసి గ్యారంటీ ఈ పార్టీలోనే ఉంటారు. ఎందుకంటే ఇది వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ. ఆయన కూడా అనేక సార్లు ఈ పార్టీ ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొన్నారు, అనేక సార్లు మహానాడులో పాల్గొన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఇది నా పార్టీ, ఇది మా పార్టీ, మా తాతగారి పార్టీ అనే చెప్తారు తప్పితే ఆయన ఎప్పుడు వేరే విధంగా మాట్లాడటం నేను ఎప్పుడు చూడలేదు. భవిష్యత్తులో ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో లోకేష్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి పయనిస్తారంటారా? ఖచ్చితంగా పయనిస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ బాగానే ఉంటారు, అందరూ కూడా కుటుంబం అందాక అందరూ చక్కగా కలిసి ఉంటారు, అందరూ కూడా అకేషన్స్ వీడికి కలుస్తూనే ఉంటారు, ఆ బాండింగ్ ఉంది. నేను అనుకోవటం దానికా చాలా సమయం ఉందండి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్లో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నారు. ఆర్ఆర్ సినిమాతోటి ఇప్పుడు ఆయన పాన్ ఇండియా దీనిలోకి కూడా వచ్చారు. నెక్స్ట్ కూడా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. నాకు తెలిసి కనుచూపు మేరలో ఆయన ఇప్పట్లో రాజకీయాల్లోకి వస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వరుసగా చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి. నాట్స్లో కలిసాను మిమ్మల్ని. అవును, అప్పుడు ఈయన మంచిగా అసలుకి ఇప్పుడు హీరోస్ ఎవరు సరిపోరు, ఇంకొక హీరో వచ్చారేమో కేరళ ఇండస్ట్రీ నుంచి అనుకున్నా ఆయన చూసి. అలా ఉన్నారు, టిప్ టాప్గా రెడీ అయిపోయి. సో నాట్స్ కూడా మంచి బాగా డెవలప్ అయిపోయింది తక్కువ టైంలోనే. అవునండి. ఇప్పుడు అమెరికాలోని పెద్ద తెలుగు సంఘాల్లో నాట్స్ ఒకటి. నాట్స్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నాట్స్ తోటి నాకు లాంగ్ జర్నీ. 2009లో నాట్స్ స్టార్ట్ అయింది, ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. నాట్స్లో వివిధ హోదాల్లో పనిచేసే అవకాశం, అదృష్టం దొరికింది. నాట్స్లో అనేక మంది నాట్స్ తీసుకురావటం, నేను నాట్స్లో భాగంగా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేయటం, నాట్స్లో ఇండియాలోనూ చేయటం, అమెరికా వ్యాప్తంగా కూడా చేయటం, ఎన్నో కార్యక్రమాలు చేసే అదృష్టం నాట్స్ ద్వారా కూడా దక్కింది నాకు. బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, మొన్న అల్లు అర్జున్, అవును అందరూ వచ్చారు. అవును, మన ఫ్లోరిడాలో జరిగిన కన్వెన్షన్కి మీరు కూడా వచ్చారు. వచ్చాను, అవును, వచ్చాను, చాలా బ్రహ్మాండంగా జరిగింది. అవును, అది వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్. నాట్స్ చరిత్ర, నాట్స్ అనే కాదు, అమెరికాలోని కన్వెన్షన్ అన్నింటిలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్ నాట్స్. ఇట్లానే ఇంకా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకెళ్తుంది అని ఆశిస్తున్నాను. అలానే నా సహకారం కూడా నాట్స్కి ఎప్పుడూ ఉంటుంది. అమెరికా వాళ్ళకి ఏముందిలేండి, డబ్బులు ఖర్చు పెట్టడం అంటే మంచినీళ్ళు తగినంత ఈజీ. మన ఇండియా డబ్బులు కాదు అక్కడ. అమెరికాలో సంపాదించడం చాలా కష్టం అండి. బిగినింగ్లో అందరికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందరితో పాటు నేనైనా ఎవరైనా మొదట్లో కష్టపడి డబ్బు సంపాదించి అక్కడ గొప్ప విషయం ఏంటంటే కేవలం వాళ్ళ కుటుంబానికే వాళ్ళు ఆ డబ్బులు ఉంచుకోవాలని కాకుండా సమాజానికి కూడా సేవ చేయాలి, తోటి వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో యూనిటీ బాగుంది ఇప్పుడు అని అనేక మంది సేవా కార్యక్రమాలు చేయటం. నేను కూడా నా మన్మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. అది మీ ఓనా అండి లేకపోతే ఫ్రెండ్స్ హెల్ప్ తో ఎక్కువ చేస్తున్నారా? లేదండి, నా ఓన్ అండి. నేను ఒక్కడనే దానిలో కూడా, మొత్తం కూడా నా డబ్బులే. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేశాను, భవిష్యత్తులో కూడా చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.